గణేశుడు అడవిలో ఆడుకుంటూ ఉండగా అక్కడ ఒక చిన్న పిల్లిని చూశాడు. ఆడుకోవాలని అనిపించి ప్రేమగా ఆ పిల్లిని నిమిరాడు. కాని కాస్త గాయపడింది. ఆ పిల్లి అటూ వెళ్ళిపోతుంది. గణేశుడు చాలా పట్టించుకోకుండా తిరిగా ఆడుకుంటూ ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత గణేశుడు ఇంటికి చేరి చూశాడు. తన తల్లి పార్వతి అలసిపోయి కొంచెం గాయాలపాలై ఉన్నట్లు కన్పించింది. ఆందోళనతో గణేశుడు తల్లి పక్కన చేరి ఏమైంది అని అడిగాడు. పార్వతి నవ్వుతూ, నీతో ఆడిన పిల్లి నేనే. ఈ లోకంలోని అన్ని జీవాలు కలిసే ఉంటాయి. నువ్వు ఎవరినైనా గాయపరుస్తే అది నన్ను కూడా గాయపరచినట్లే అంది. అది విన్న గణేశుడు వెంటనే అర్థం చేసుకుని చింతించాడు. అప్పటినుంచి ప్రతి జీవికి దయతో ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ప్రతి జీవం పవిత్రమైనదని. గణేశుడు అడవిలో నడుస్తూ ఉంటే ఒక చిన్న చీమ బియ్యం గింజను మోస్తూ కష్టపడుతుండటం గమనించాడు. ఆసక్తిగా గణేశుడు వంగి, చిన్న చీమ, నువ్వు అంత కష్టంగా ఎందుకు పని చేస్తున్నావు అని అడిగాడు. చీమ, ఈ గింజ నా చలికాలం కోసం భోజనం. ఇప్పుడు దాన్ని నిల్వ చేయాలి, లేకపోతే నాకు ఆకలిగా ఉంటుంది. గణేశుడు చిరునవ్వు చేయగా, నువ్వు చాలా చిన్నవైనప్పటికీ నీకు గొప్ప జ్ఞానం ఉంది. ఈ రోజు కష్టపడి పనిచేయడం రేపటి కోసం శాంతిని తెస్తుంది అని చెప్పాడు. చీమ యొక్క అంకితభావంతో ప్రభావితం అయిన గణేశుడు, ఎంత చిన్న ప్రాణులైనా మనకు ముఖ్యం అయిన పాఠాలు నేర్పగలవని గ్రహించాడు. ఆ రోజు నుంచి అతను ప్రతి ఒక్కరికి, ప్రాణి ఏ పరిమాణంలో ఉన్నా గౌరవించాలి అని గుర్తు చేసేవాడు. ఒక రోజు గణేష్ మరియు అతని సోదరుడు కార్తికేయకు దేవతలు ఒక సవాల్ ఇచ్చారు. ఎవరు బ్రహ్మాండం చుట్టూ తిరిగి మొదటగా వస్తే అతడిని విజేతగా ప్రకటిస్తామని అన్నారు. కార్తికేయుడు వెంటనే తన నెమలిపై ఎక్కి వేగంగా ఆకాశంలో ఎగిరిపోయాడు. రేసును గెలవాలనే తపనతో. ఆ సమయంలో గణేష్ శాంతంగా ఆలోచించాడు. అతని తల్లిదండ్రులు అయిన శివుడు మరియు పార్వతీదేవి తనకు నిజమైన ప్రపంచమని గ్రహించాడు. అందుకే గణేష్ బ్రహ్మాండం చుట్టూ తిరగకుండా తన తల్లిదండ్రులను 3 సార్లు చుట్టివచ్చాడు. కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు గణేష్ అప్పటికే రేసును ముగించాడని ఆశ్చర్యపోయాడు. దేవతలు గణేష్ యొక్క తెలివిని ప్రశంసించారు మరియు అతడిని విజేతగా ప్రకటించారు. విఘ్నేశ్వరుడు తన ముందు ఉన్న లడ్డు, మోదకాలను ఎంతో ఆనందంగా తింటూ ఉన్నాడు. ఆయన అనుకోకుండా జారి కింద పడిపోయాడు. ఆ పడటంలో ఆయన ఒక దంతం విరిగిపోతుంది. ఈ ఘటన చూసిన చంద్రుడు ఆకాశం నుండి నవ్వుకుంటూ చూశాడు. చంద్రుని నవ్వు గణేశుడిని ఎంతో బాధపెట్టింది. ఆ నవ్వు ఆయనను కోపంతో నింపింది. వెంటనే ఆయన లేచి చంద్రునిపై కోపంగా చూశాడు. హా చంద్రుడా, నువ్వు నా మీద నవ్వుతావా అని గణేశుడు తన విరిగిన దంతాన్ని చేతిలో పట్టుకొని చంద్రునిపై శపించాడు. నీ వెలుగు ఎప్పుడూ పూర్తి కాదని శపిస్తాను. నువ్వు ప్రతి రోజూ క్షీణిస్తావు, మళ్ళీ పెరుగుతావు, కానీ ఎప్పటికీ పూర్తిగా వెలగలవు అని గణేశుడు శపించాడు. ఆ శాపంతో చంద్రుడు మసకబారడం ప్రారంభించాడు. ఆకాశంలో చంద్రుడు క్రమంగా క్షీణించి మళ్ళీ పెరుగుతున్నప్పుడు ఆ గమనాన్ని గణేశుడు ప్రశాంతంగా, శాంతముగా చూస్తూ ఉండిపోయాడు. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఏ రకమైన వీడియోలు కావాలో చెప్పండి.